సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జూన్ 4, 2024 ప్రజలకిచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు మాయమాటలు చెప్పడంతో వాళ్ళు నమ్మి కూటమి సర్కారును గెలిపించుకున్నటువంటి రోజు. తండ్రి కొడుకులు ఏ స్థాయిలో అబద్ధాలు చెప్పారంటే, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాకా మీ మోసపు మాటలే వింటామన్నట్లుగా ఇప్పటికే అవి మన చెవుల్లో రింగుమని మారుమ్రోగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఈ సూపర్ 6 హామీలు, ఈ అబద్ధపు హామీలు, బూటకపు హామీలు విని విని బోరు కొట్టింది. కాబట్టి కాస్త ఫ్రెష్గా ఉండాలంటే మనం లోకేష్ గారి వాయిస్ నుంచి వినాలి. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అప్పుడే వస్తుంది. ఒక్కసారి లోకేష్ గారి వాయిస్లో ఎందుకు ప్రజలు ఇదే రోజున వారిని గెలిపించుకున్నారంటే, వారు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి మోసపూరిత మాటలు మాట్లాడారనేది ఒకసారి మళ్ళీ మనం మననం చేసుకోవాలి. ఒకసారి అది ప్లే చేయండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఏంటంటే రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూడమ్మా, మీ ఇంటికి వచ్చాము, ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము, 6 హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదాన్ని. ఏడాది గడిచిపోయింది. వారి మాయ మాటలు నమ్మి మోసపోయి ఇప్పటికీ ఏడాది గడిచిపోయింది. సో ఆ మాటల్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజలు ఆలోచిస్తే పాటల రూపంలో, ఎందుకంటే పాటలని ఎందుకు అంటున్నానంటే, మనకి ఆనందమైన, విషాదమైన, ప్రేమైన, విరహమైన, కోపమైన, తాపమైన పాటల రూపంలో చెప్పుకోవడం అలవాటుగా మారింది కదా. సో ఒక గొప్ప సాంగ్ని ప్రజలు డెడికేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఆ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఇక బీజేపీకి, పురంధేశ్వరి గారికి ఒక అద్భుతమైనటువంటి పాటను డెడికేట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. విని ఆనందించాలి అందరూ మనం. ఎందుకంటే విషాదంలో ఉన్న సమయంలో ఇలాంటి పాటలే కాస్త ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మన మనసుకు పంచుతాయి. ఒకసారి ఆ పాట ప్లే చేయండి. కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఈ పాట ఎందుకంటే, అమ్మకు వందనం అంటూ తల్లులకు వెన్నుపోటు, అన్నదాత సుఖీభవ అంటూ రైతులకు వెన్నుపోటు, స్త్రీనిధి అంటూ ఆడబిడ్డలకు వెన్నుపోటు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ మహిళలకు వెన్నుపోటు, ఫ్రీ బస్ అంటూ ఆడవాళ్లందరికీ వెన్నుపోటు, నిరుద్యోగ భృతి అంటూ యువతకు వెన్నుపోటు, 20 లక్షల ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వెన్నుపోటు, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఉద్యోగార్థులకు వెన్నుపోటు, సూపర్ 6 హామీలకు వెన్నుపోటు, మేనిఫెస్టోలోని 143 హామీలకు టోటల్గా వెన్నుపోటు, వాలంటీర్లకు వెన్నుపోటు, ఉద్యోగులకు వెన్నుపోటు, అంగన్వాడీలకు వెన్నుపోటు, ఆటో డ్రైవర్లకు వెన్నుపోటు, కాపులకు వెన్నుపోటు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వెన్నుపోటు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు, టోటల్ గా వ్యవస్థలకే వెన్నుపోటు, ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, మట్టిలో దోపిడీ, క్వాడ్స్ లో దోపిడీ, రాజధానిలో దోపిడీ, కాంట్రాక్టర్లలో దోపిడీ, పోలవరంలో దోపిడీ, రేషన్ బియ్యం దోపిడీ, భూముల దోపిడీ, ఉన్నదంతా వర్సాకు దోపిడీ, వాలంటరీ వ్యవస్థ రద్దు, 4 లక్షల ఉద్యోగాలు రద్దు, రేషన్ వాహనాలు రద్దు, రివర్స్ టెండరింగ్ రద్దు, ఫీ రియంబర్స్మెంట్ రద్దు, వసతి దీవెన రద్దు, సిబిఎస్ఈ రద్దు, నాడు నేడు రద్దు, ఆరోగ్యశ్రీ రద్దు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, ఇసుకపై ఆదాయం రద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రద్దే రద్దు. ఇక అప్పుల్లో టాప్, ఆర్థిక విధ్వంసంలో టాప్, హత్యల్లో టాప్, అత్యాచారాల్లో టాప్, మద్యం రేట్లలో టాప్, బెల్ట్ షాపుల్లో టాప్, విద్యుత్ బిల్లుల్లో టాప్, నిత్యావసర ధరల్లో టాప్, పేకాట క్లబ్బుల్లో టాప్, రికార్డింగ్ డాన్సుల్లో టాప్, విలాసాల్లో టాప్, హెలికాప్టర్ ప్రయాణాల్లో టాప్. ఇలాంటి ప్రభుత్వానికి వెన్నుపోటు దినం నిర్వహించాలా లేదా? ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొన్నాయి. ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెన్నుపోటు దినం జరిగిందో ఒక్కసారి స్క్రీన్ పైన దృశ్యాలను చూద్దాం. మందికి ఇచ్చినారు. ఇలాగే పోతానంటే ఖచ్చితంగా కేసు 100% కేసు. ఎమ్మెల్సీ గారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు కండిషన్స్ పాటించారు.
మాట్లాడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. అనంతపురం నుంచి విజయనగరం వరకు, ఇచ్చాపురం వరకు ప్రతి చోట ప్రజలందరూ కలిసొచ్చారు. ప్రజలందరూ రోడ్లెక్కారు, నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా పక్కన పెట్టేసి మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ, గాలి మాటలు చెప్పుకుంటూ, రేపు మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారో, అలాగే లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ప్రభుత్వం అలా చేసింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ, ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ 5 ఏళ్ల పాలన పరిపాలించమని వెలికిస్తే ఏడాది పాలన గడిచిపోయింది. ఒక్క హామీ నెరవేర్చలేదు. అభివృద్ధి శూన్యం. అప్పులు చూస్తే 1.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేశారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమైపోయింది? ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? ఏ ఎల్లో మీడియా యజమానుల జేబుల్లోకి వెళ్ళింది ఆ డబ్బంతా? ఏమైపోయిందో ఇప్పటికీ తెలియదు. ప్రజలకు మాత్రం ఒక్క పథకం అందలేదు. ఇప్పటి వరకు ప్రజలకు, ప్రతి కుటుంబానికి జరిగినటువంటి నష్టం ఎంత అన్నది వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారమే చూసుకున్నా, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకే చూసుకున్నా, ప్రతి కుటుంబానికి 1,22,000 రూపాయల నష్టం జరిగింది. 1,22,000 రూపాయల నష్టం జరిగింది ప్రతి కుటుంబానికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి దాదాపు. ఆ లెక్కన ఎన్ని వేల కోట్లు ప్రజల్ని ముంచేశారు, మోసం చేశారు, ఓట్లు వేయించుకుని వారికి అన్యాయం చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందుకే ఈరోజు ఈ స్థాయిలో వెన్నుపోటు దినం సక్సెస్ అయింది. వెన్నుపోటు దినం ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణాలు ఏంటి? జగన్ పాలన పోయి ఏడాది అయింది కాబట్టి అందరూ సంబరాలు చేసుకోండి అని ఇటు కూటమి ఇచ్చినటువంటి పిలుపు, దానికి ఏమన్నా స్పందన ఉందా అన్న అంశాలపైన మాట్లాడుకుందాం.